న్యూ ఇయర్ వేడుకల్లో మందుబాబులకు పోలీసులు జలకిచ్చారు. నిన్న రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టిన పోలీసులు రికార్డ్ స్థాయిలో చెకింగ్లు నిర్వహించారు. ఈ క్రమంలోనే మందుబాబులు భారీగా పట్టుబడటంతో వందల వాహనాలను సీజ్ చేశారు. కాగా రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేసిన వారిని సైతం సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. कैसा वहाँ पे ना सब देखते ना सर, आप डालते ना सोशल मीडिया में। मुंबई में तेलुगु में आते जी, तेलुगु में आता ना, हाँ। ठीक है, बट बम्बई में डालते ना, आप हिंदी में डालते ना, देखते हैं बम्बई में। मैं मेरा जो प्रोफेशन है वो हिंदी में, बम्बई में जानता सब जानता। असल मेन प्रॉब्लम क्या हुआ? छोड़ नहीं रहे सर, आप रिक्वेस्ट करो छोड़ेंगे, ठीक है। अब भी लेके आया, 1 घंटा हुआ लेके आया। यहाँ से जॉब से छूटा मैंने, ड्यूटी 31 की नाइट है, ठीक है। जॉब से निकला, पहला गया सिकंदराबाद स्टेशन, वहाँ से 2 घंटा वेट किया, यहाँ वहाँ से निकलना गाड़ी निकाला। पेपर है ये, मेरा आधार कार्ड है, मेरा पैन कार्ड है, आरसी बुक है, गाड़ी मेरे नाम पे है। वहाँ से आया, थोड़ा पार्टी किया, सर लोगों ने पकड़ लिया। आज ही मेरी गाड़ी है, ठीक है, मुंबई से, उसकी रिसिप्ट है, आरसी बुक है, मेरे नाम पे गाड़ी है, ठीक है। लेके आया, मैं जॉब से आया, यहाँ से पार्टी किया, जाके पकड़ लिया कर लोगों ने। रिसिप्ट है, आज का ही है, गाड़ी आज ही है, आरसी बुक है, मेरा नाम है, ठीक है, आधार कार्ड मेरे नाम पे है, गाड़ी मेरे नाम पे है, लाइसेंस मेरा मुंबई में है। अभी क्या बोलता मैं, 2 घंटे तो मैं खड़ा हुआ यहाँ पे। ఫ్లైఓవర్లు మూసివేయడంతో ప్రమాదాలు తగ్గాయని, డ్రగ్స్ డిటెక్టివ్ టెస్టులు విజయవంతమయ్యాయన్నారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకట్ట వేశామని, ప్రశాంతంగా వేడుకలు జరిగాయని తెలియజేశారు పోలీసులు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో భాగంగా పలు హాస్యాస్పద ఘటనలు కూడా చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రైట్ రానా, చెప్పండి. న్యూ ఇయర్ వేడుకలకు సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా పోలీసులు నిర్వహించారు. అదేవిధంగా వందల సంఖ్యలో వాహనాలను పోలీసులు సీజ్ చేసినట్లు చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? నిన్న 3 కమిషనరేట్ల పరిధిలో కూడా భారీ ఎత్తున కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అనేది నిర్వహించారు. నిన్న రాత్రి 8 గంటల నుంచి కూడా పలు ప్రాంతాల్లో వీరు ఎక్కువగా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అనేది నిర్వహించినటువంటి నేపథ్యం కనపడుతుంది. మరోవైపు ఇటు జూబ్లీ హిల్స్, మాదాపూర్, అలాగే బంజారా హిల్స్ ప్రాంతాల్లో కాస్త ఎక్కువగానే నిన్న ఈ యొక్క టెస్టులు అనేది నిర్వహించారు. భారీ ఎత్తున 8 నుంచి 9 వరకు కూడా పెద్దగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో ఎవరు కూడా పెద్దగా పట్టుబడలేదు. కానీ ఎప్పుడైతే 9 నుంచి 11 వరకు అయితే భారీ స్థాయిలో కూడా ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో వాహనదారులు పట్టుబడినటువంటి నేపథ్యం కనపడితే, దాంతోపాటు నిన్న పెద్ద ఎత్తున కూడా ఈ ఊబర్ కానీ అలాగే ఈ ర్యాపిడోలు కానీ పెద్ద సర్వీసులు కూడా పెద్దగా ఎవరు కూడా లేకపోవడం, దాంతో వాహనాలు తన సొంత వాహనాలే తీసుకొని వచ్చి వారు మద్యం సేవించి యొక్క వాహనాలు వెళ్తున్నప్పుడు పోలీసులు వారిని టెస్ట్ చేసి వెంటనే ఆ వాహనాలని స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఎల్బీ నగర్ ప్రాంతంలో ఎక్కువగా ఈ వాహనాలు అనేది సీజ్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా నగర శివారు ప్రాంతంలో ఏదైతే మెట్ పోలీస్ స్టేషన్ కానీ అటువైపు హైత్ నగర్ కానీ అటువైపు ఎక్కువగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వారిని కూడా పోలీసులు కనుక్కున్నారు. వారిని కూడా పోలీసులు వారి వాహనాలు కూడా స్వాధీనం చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు ఇటు ఓల్డ్ సిటీ విషయానికి వస్తే మాత్రం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఎక్కడా కూడా పెద్దగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే కనపడలేదు. అక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు భారీ ఎత్తున కూడా నిర్వహించారు. ముఖ్యంగా తబాచపుత్ర కానీ ఆ ప్రాంతంలో నిర్వహించినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్లో భారీ ఎత్తున కూడా వెహికల్స్ అనేది దొరికినటువంటి నేపథ్యం కనిపిస్తుంది.
కనపడుతుంది. వారు ఇప్పటికే ఆ వెహికల్ స్వాధీనం చేసుకుని వారికి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినందుకు కానీ వారికి ఫైన్ కూడా వేశారు. రేపు వారికి అఫిషియల్గా ఎవరైతే ఇప్పుడు వందలాదిగా కూడా వెహికల్స్ దొరికాయో వాళ్ళకందరికీ కూడా కౌన్సిలింగ్ అనేది నిర్వహించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే గతంలోనే అనేక మార్లు కూడా చెప్పారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు కూడా తాగి వాహనాలు నడపద్దు. ఎందుకంటే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో రోడ్లు కూడా చాలా ఫ్రీగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కేరింతలు కొడుతూ కూడా వారు వెళ్తున్నటువంటి నేపథ్యం కాబట్టి కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా పోలీసులు అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తున్నా కూడా ఈ పోకిరీలు కానీ మందుబాబులు కానీ సెలబ్రేషన్స్లో భాగంగా ఒక్కసారిగా ట్రిపుల్ రైడింగ్ కానీ వీళ్ళందరూ కూడా పోలీసులు దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ సంఘటనలు చాలా జరిగాయి. ఎందుకంటే వాళ్ళని పట్టుకోవడానికి కూడా పోలీసులు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది పరిస్థితి కనపడుతుంది. సో చాలామంది కూడా తప్పించుకొని వెళ్ళిన వాటి నేపథ్యం కప్పుడు వారందరూ కూడా సీసీ కెమెరాల్లో, ఎందుకంటే 3 కమిషనరేట్ల పరిధిలో కూడా కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి ఏంటన్నది కూడా వారు గుర్తించారు కాబట్టి అక్కడ నిఘా ఎక్కువ పెట్టారు. దానికి తోడు ఈ డ్రగ్ డిటెక్టివ్ టెస్టులు కూడా నిన్న భారీ స్థాయిలో నిర్వహించినట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా పబ్బులు కానీ అలాగే ప్రైవేట్ రిసార్ట్లు ఎక్కువగా ఈవెంట్స్ జరిగాయి. ఈవెంట్స్ ఎక్కువగా పెద్ద ఎత్తున ఎవరైతే యువత పాల్గొన్నారో ఎక్కువ మంది సెలబ్రేషన్స్లో పాల్గొన్నటువంటి వారి దగ్గర అక్కడ కొంతమందిని సెలెక్ట్ చేసుకుని నిన్న ఈ యొక్క డ్రగ్ డిటెక్టివ్ టెస్ట్లు కూడా చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతో దాదాపు 90% వాటిలో సక్సెస్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే జర్మనీ నుండి తీసుకొచ్చినటువంటి ఎక్విప్మెంట్ కాబట్టి ఇది పనిచేస్తుందా లేదా అనేది కూడా ఒక మీమాంస ఉంటుంది. సో నిన్న జరిగినటువంటి టెస్టుల్లో కూడా మంచి ఫలితాలు రావడంతో వారు కూడా నెక్స్ట్ ఫర్దర్గా కూడా ఎక్కువగా ఇంకా పైలట్ విజయవంతమైంది కాబట్టి ఇంక దాని టెస్టులు అనేది విరివిగా పెంచాలనేసి కూడా వారు భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాత్రం ఎక్కువగా ఈ రిసార్ట్స్ కానీ ఈ యొక్క అపార్ట్మెంట్లో కానీ ఎక్కువగా ఈ యొక్క నిన్న భారీ స్థాయిలో కూడా పార్టీలు జరిగాయి కాబట్టి ఈ చిలుకూరు నుంచి మోయినాబాద్కి వెళ్ళే పరిసర ప్రాంతాలు ఏదైతుందో అక్కడ భారీ స్థాయిలో రోడ్లన్నీ ఖాళీగా ఉండడం వల్ల రాత్రి కొన్ని చోట్ల కార్లో డ్రైవింగ్ అనేది నడిచింది. బాగా వారందరూ కూడా పోటీలు పెట్టుకుని కూడా ర్యాష్ డ్రైవింగ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. వారికి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. సో అనేక కేసులు కూడా బుక్ చేశారు కాబట్టి రేపైతే వాటికి విచారణ వచ్చే అవకాశం ఉంది. సో పూర్తి స్థాయిలో ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు వందలాదిగా కూడా నిర్వహించారు కాబట్టి దానికి తగ్గట్టుగానే నిన్న మొత్తం ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా దీని మీద చాలా కాన్సన్ట్రేట్ చేసింది. ఎందుకంటే గతంలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కానీ అలాగే మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ఇతరులు గుద్దడమే కాకుండా వారు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన కనపడింది. కానీ నిన్న మాత్రం చెదురుముదురు సంఘటనలు మినహా ఎక్కడ కూడా ప్రాణ నష్టం అనేది జరగలేదు. అందరూ కూడా చాలా వరకు కూడా సేఫ్గానే వెళ్ళినటువంటి నేపథ్యం కనపడి దానికి పూర్తిగా ఇట్లా నగరంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఈ ఫ్లైఓవర్స్ ఎక్కడున్నాయో ఫ్లైఓవర్స్ అన్నీ కూడా బంద్ చేసేశారు కాబట్టి ఎక్కడా కూడా ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్స్ అనేది జరిగినటువంటి నేపథ్యం లేదు. ఒక్క సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీకి వెళ్ళినటువంటి ఏదైతే దారి ఉందో ఆ దారిలో కూడా ఫ్లైఓవర్స్ పూర్తిగా మూసేయడం వల్ల రోడ్డు మీద వెళ్ళినటువంటి వారు కూడా చాలా ఎక్కువగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కేరింతలు కొడుతూ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దాంతో చాలా వరకు బండ్లు స్కిడ్ అయినట్టుగా సమాచారం అవుతుంది. వారందరూ కూడా చిన్న చిన్న గాయాలతో కూడా బయటపడినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఎట్టు చూసుకుంటే డ్రగ్ డిటెక్టివ్ టెస్టులు అనేది సక్సెస్ అయ్యి డ్రగ్ అండ్ డ్రైవ్ టెస్టుల వల్ల కూడా చాలా వరకు కొంత మందుబాబుల్ని తగ్గించడానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఎక్కువగా చాలామంది క్యాబులు బుక్ చేసుకుని వారు వెళ్ళిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. కానీ నిన్న ఈవెంట్స్ కూడా పెద్ద మొత్తంలో కూడా జరగలేదు. కేవలం లిమిటెడ్ ప్లేసెస్లో కూడా ఈ యొక్క ఈవెంట్స్ జరిగాయి కాబట్టి వారు సొంత వెహికల్లో వారు వచ్చారు, డ్రైవర్స్ తీసుకొచ్చి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం కనపడితే ఎక్కువగా అపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి పెద్దగా బయటకు ఎవరైతే తెలియదు. కానీ నెక్లెస్ రోడ్డు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మాత్రం నిన్న రాత్రంతా చాలా సందడి వాతావరణం అనేది నెలకొంది. పెద్ద ఎత్తున కూడా వారందరూ కూడా సెలబ్రేషన్స్ అక్కడ జరిగాయి కాబట్టి ఇక్కడ కూడా కాస్త ర్యాష్ డ్రైవింగ్ అనేది మందుబాబులు కానీ ఇక్కడ అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పట్టుబడినటువంటి నేపథ్యం కనపడి వారిపైన అందరూ కూడా ఏదైతే మోతాదుకు మించి మద్యం సేవించారో వాళ్ళది ఎక్కువగా పర్సంటేజ్ అనేది డిటెక్ట్ అయింది కాబట్టి వారిపైన మాత్రమే ఈ యొక్క బళ్ళన్నీ కూడా తీసుకొని సీజ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అక్కడక్కడే చలన్లు కూడా వేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.